హలో ఫ్రెండ్స్, ఈరోజు మేము రెగ్యులర్గా కోడిగుడ్డు ఫ్రై సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకుంటామో చూపిస్తున్నాను. మీకు నచ్చితే ట్రై చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. 2-3 నిమిషాల పాటు కలుపుతూ ఉల్లిపాయల్ని బాగా మగ్గనివ్వాలి. చూడండి, ఈ విధంగా మగ్గిన తర్వాత కరివేపాకు, కొంచెం పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మిక్స్ అయ్యే విధంగా కలిపిన తర్వాత ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు వేసుకోవాలి. ఈ కోడిగుడ్లకి ఘాట్లు పెట్టి వేసుకుంటే రసం పీల్చుకొని టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఇలా నిలువుగా ఘాట్లు పెట్టి వేసుకున్నాను. మీకు నచ్చినట్లుగా ఘాట్లు పెట్టి వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి 2-3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఆ తర్వాత మూత తీసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. కోడిగుడ్లు బాగా ఫ్రై అవ్వాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత సరిపడా కారం, సరిపడా ఉప్పు, కొంచెం ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మరొక 2-3 నిమిషాల పాటు మగ్గించుకోండి. ఆ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే కోడిగుడ్డు ఫ్రై రెడీ అయినట్లే. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా. మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఇంతవరకు కూడా ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.